afternoon, everyone. నా పేరు శ్రవణ్ కుమార్ గోనే. ఐఎమ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆఫ్ మైండ్ స్పేస్ రీట్ ఏపీ అండ్ తెలంగాణ. ఇవాళ వి ఆర్ ఆర్గనైజింగ్ జాబ్ ఫేర్, అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వడానికి. సో వీ వర్క్ విత్ ట్రైన్ అండ్ ఇన్ హార్మనీ అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ కానీ, ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్స్ కానీ ఎంప్లాయ్మెంట్ గురించి లాట్ ఆఫ్ కార్పొరేట్స్ వారి సర్వీసెస్ కోసము సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మా క్యాంపస్లో అప్రోచ్ అయ్యారు. సో ఇది ఒక మంచి అవకాశం అని మేము ఇక్కడ ఇవాళ జాబ్ ఫేర్ ఆర్గనైజ్ చేశాము. సుమారు 450 మంది ఫిజికల్ డిసేబుల్ పర్సన్స్ ప్లస్ అండర్ ప్రివిలేజ్ గర్ల్స్ ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇక్కడ వచ్చి ఉన్నారు. అదేవిధంగా ఒక 45 to 50 కార్పొరేట్ కంపెనీస్ ఎవరైతే వీళ్ళ సర్వీసెస్ అవైల్ చేయడానికి అడిగారో వాళ్ళు కూడా వచ్చారు. సో వీఆర్ ఫెసిలిటేటింగ్ దిస్ యాజ్ అ యూనిక్ ఆపర్చునిటీ ఇన్ అవర్ బిజినెస్ పార్క్ అండి. సో ఇవాళ చాలా మందికి వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మేము హైదరాబాద్ మైండ్ స్పేస్ రీట్ పార్క్ లో స్టార్ట్ చేశాము. ఒకవేళ ఇది సక్సెస్ అవుతే across the India we will be doing this for all our clients in all our business parks, and we'll work towards it as a responsibility and support the environment. నా పేరు వి మమత. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాది బ్యాచులర్ ఆఫ్ కామర్స్ నాది. సో నేను ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. ఈ ఆపర్చునిటీ అనేది నాకు చాలా లక్కీగా కాకుండా నాకు హార్డ్ వర్క్తో పేషెన్స్ ఉన్నది, ఎఫర్ట్స్ పెట్టినందుకు నాకు ఈ ఆపర్చునిటీ ఇక్కడికి వచ్చినందుకు నిల్చున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నమస్కారం, నా పేరు వైజయంతి వసంత మోగ్లీ. నేను ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తిని, ట్రాన్స్జెండర్ మహిళని. ఈ వేడుక ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్ వారికి కూడా దివ్యాంగులతో, వికలాంగులతో, మహిళలతో పాటు జీవనోపాధికని, ప్రత్యామ్నాయ జీవనోపాధులకని ఈ ఉద్యోగాల ఈ సంత జాబ్ ఫేర్ చాలా చక్కగా నిర్వహిస్తున్నారని ఆశిస్తున్నాము. తద్వారా మా సముదాయాలకు కూడా, మహిళలతో పాటు దివ్యాంగులతో పాటు మా సముదాయాలకు కూడా కేవలం భిక్షాటన పడుపు వృత్తిపైనే ఆధారపడి ఉండకుండా చక్కటి ప్రత్యామ్నాయాలు ఏర్పడతాయని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.